అకౌంట్ ప్రాక్టీసింగ్ ఎడ్యుకేట్ అండి. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు జనవరి 30వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక చైర్మన్ని 25 మంది మెంబర్లను ఎన్నుకుంటారు. ఫస్ట్ వీళ్ళందరూ కూడా చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 115 కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 45 నుంచి 50 వేల మంది అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా 2019 నుంచి ఇప్పటి వరకు 9,800 మంది న్యాయవాదులు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్రోల్ కావడం అనేది జరిగింది. వాళ్లకు హెల్త్ కార్డ్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. 35 నుంచి 66 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి న్యాయవాదులు ఈ రాష్ట్రంలో 13,500 మంది వాళ్ళు వెల్ఫేర్ ఫండ్ కడుతుంది. చనిపోతే ఎడ్యుకేట్ రానటువంటి పరిస్థితి, ఎడ్యుకేట్ వెల్ఫేర్ ఫండ్ రానటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో గత 14 సంవత్సరాలుగా మరి నోటరీ నోటిఫికేషన్ ఏర్పాటు చేయలేదు, నోటరీలుగా అపాయింట్ చేసేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో అన్ని కోర్టులలో మరి ఈ లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కొంతమంది అడ్వకేట్ల మీద అడ్వకేట్లను చంపడం జరిగింది. ముఖ్యంగా కట్టు వామన్ రావు, కట్టు నాగమల్లని నది రోడ్డు మీద చంపినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తెలుసు. అందుకని ఈ రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తేవడం కోసం జూనియర్ న్యాయవాదులుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి కోచింగ్ సెంటర్ పెట్టేందుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కు వస్తున్నటువంటి అనేక మంది న్యాయవాదులకు ఉచిత అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని, ఈ రాష్ట్రంలో సపరేట్గా న్యాయవాదుల సమస్యల కోసం మాట్లాడేటువంటి ఒక ఎమ్మెల్సీని ఏర్పాటు చేయాలనే కోసం ఈ రాష్ట్రంలో న్యాయవాదుల అకాడమీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తాను. అందుకనే రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో నన్ను మరి బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిపించాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా ఈరోజు గౌరవనీయులని వారికి రావడం జరిగింది. గెలిపించాలని, న్యాయవాదుల సమస్యల మీద గొంతుకున్నాయి నేను పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తాను.